డిప్యూటీ సీఎం పవన్ పై నటుడు ప్రకాష్ రాజు మరోసారి అక్కసు వెళ్లగక్కారు. పవన్ పై విమర్శలే పనిగా పెట్టుకున్న వాళ్లలో ప్రకాష్ రాజు కూడా ఒకరనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్డీఏ పార్ట్నర్ గా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఏం మాట్లాడినా ఈ విలక్షణ నటుడికి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆయన దేవుని నమ్మరు, హిందువుల విశ్వాసాలను గౌరవించరు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మాట్లాడితే వెంటనే ప్రకాష్ రాజు స్పందిస్తారు. పవన్ పొలిటికల్ లైఫ్ ను క్వశ్చన్ చేస్తూ ట్వీట్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏదైనా విషయంపై స్పందిస్తే విలక్షణ నటుల్లోని నాస్తికుడు విశృంఖలంగా మారతాడు. వెంటనే పవన్ ను తప్పుపడుతూ ఇష్టానుసారం ట్వీట్ చేస్తారు. వెంటనే పోస్ట్ ను అర్బన్ నక్సల్స్ కి షేర్ చేసి ఆనందం పొందుతారు. పీఎం మోదీ డిప్యూటీ సీఎం పవన్ ల ఫ్రెండ్షిప్ నచ్చని తొట్టి గ్యాంగ్ అంతా నెగిటివ్ కామెంట్లు పెడతారు. 4 భాషలు మాట్లాడినంత మాత్రాన, 5 భాషల్లో నటించిన మాత్రాన ప్రకాష్ రాజుకు పవన్ ని ప్రశ్నించే అర్హత ఉంటుందా? కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రకాష్ రాజు ఎప్పుడైనా దర్శించుకున్నారా? తిరుపతి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారా? కల్తీ నెయ్యితో కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు స్పందించారా? అవేం చేయరు. పవన్ ని మాత్రం తప్పుపడతారు. తన ట్వీట్ కు వత్తాసు పలికే బ్యాచ్ అండ చూసుకొని ప్రకాష్ రాజు ఈ మధ్య తెగరెచ్చిపోతున్నారు. హిందీపై మాట్లాడిన, ఆలయాల పవిత్రత గురించి స్పందించిన ప్రకాష్ రాజ్ అండ్ బ్యాచ్ కు నిద్ర పట్టడం లేదు. బీజేపీని విమర్శించే క్రమంలో బీజేపీతో ఎవరు కలిసినా వారిపై విషం చెమ్మడం ప్రకాష్ రాజుకి అలవాటైన పని. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసిన వాళ్లపై ఎందుకు నోరెత్తట్లేదు ప్రకాష్ రాజు? జస్ట్ ఆస్కింగ్. కల్తీ ఆరోపణలున్న వారిని వెనకేసుకొస్తున్నారా? పెయిడ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేస్తున్నారా? జస్ట్ డౌట్ అంతే.